హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో పిఎంస్ అండ్ ప్రెసిడెంట్స్ గురించి చూద్దాం. ఓకే, లేటెస్ట్గా అపాయింట్ అయిన పిఎంస్, ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ గురించి చూద్దామండి. ఓకేనా, నా ఫస్ట్ గురించి చూసుకుంటే లూయిస్ మాంటెగ్రో. ఎవరండి? లూయిస్ మాంటెగ్రో బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పోర్చుగల్ అండి. పోర్చుగల్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు వచ్చారు రీసెంట్గా అపాయింట్ అయ్యారంటే లూయిస్ మాంటెగ్రో. ఓకే, అయితే పోర్చుగల్ కంట్రీకి క్యాపిటల్ ఏంటండి? లిస్బన్. ఓకే, పోర్చుగల్ కంట్రీకి క్యాపిటల్ లిస్బన్. అయితే పోర్చుగల్ పక్కన ఉన్న కంట్రీ స్పెయిన్ అండి. స్పెయిన్కి మొరాకోకి మధ్యలో ఉన్నది స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్. ఓకే, మ్యాప్లో చూడండి, స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది మొరాకోకి అండ్ నెక్స్ట్ స్పెయిన్కి మధ్యలో ఉన్న స్ట్రైట్ అండి. ఓకేనా, జలస్ అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే లీ జే మాంగ్. ఎవరండి? లీ జే మాంగ్ బికమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సౌత్ కొరియా అండి. ఓకే, సౌత్ కొరియాకి న్యూ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారంటే లీ జే మాంగ్. ఓకే, అయితే దీని సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ చూసుకుంటే సోయిల్ అండి. ఏంటంటే సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సోయిల్. ఓకే, అయితే సౌత్ కొరియాకి సంబంధించిన కరెన్సీ చూసుకుంటే ఓన్ అండి. ఓకే, ఓన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే కరోల్ న్యూ రాకీ. ఎవరండి? కరోల్ న్యూ రాకీ ఈజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? కరోల్ న్యూ రాకీ అతను ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు, ఎన్నుకోబడ్డారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పోలాండ్ అండి. ఏంటండి? పోలాండ్. ఓకే, అయితే పోలాండ్కి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే వర్షా. ఓకే, వర్షా. ఓకేనా, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కమలా ప్రసాద్ బిషేషర్. ఎవరండి? కమలా ప్రసాద్ బిషేషర్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ట్రినిడాద్ టొబాగో. ఓకే, ట్రినిడాద్ టొబాగో. అయితే దీని ట్రినిడాద్ అండ్ టొబాగో. అయితే దీనికి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి. ఓకే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాద్ అండ్ టొబాగో. ఓకేనా, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కమిల్ ఇడ్రిస్. ఎవరండి? కమిల్ ఇడ్రిస్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. కమిల్ ఇడ్రిస్ అనే అతను ఏ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యాడు, ఎన్నుకోబడ్డాడు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సూడాన్ అండి. ఓకే, సూడాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే దాని క్యాపిటల్ చూసుకుంటే ఖార్టూమ్. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటండి? ఖార్టూమ్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే యాంథోనీ అల్బనీస్ రీఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీ అండి? ఆస్ట్రేలియాకి. ఓకే, ఆస్ట్రేలియా, నాట్ ఆస్ట్రియా అండి. ఓకే, ఆస్ట్రేలియాకి రీఎలెక్ట్ అయ్యింది. ఆల్రెడీ ఆయన ఎలక్ట్ అయ్యాడు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా రీఎలెక్ట్ అయ్యింది. ఎవరంటే యాంథోనీ అల్బనీస్. ఓకే, అయితే మనకి ఆస్ట్రేలియాకి సంబంధించి క్యాపిటల్ ఏంటంటే క్యాన్బెరా అండి. ఏంటండి? ఆస్ట్రేలియాకి సంబంధించి క్యాపిటల్ ఏంటండి? క్యాన్బెరా. అయితే పక్కన ఉన్న న్యూజిలాండ్ చూసుకుంటే న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ చూసుకుంటే వెల్లింగ్టన్ అండి. ఏంటండి? వెల్లింగ్టన్. ఓకే, అయితే ఇక్కడ మనకి క్యాన్బెర్రాకి ఆస్ట్రేలియాకి అండ్ టస్మానియా అనే ఈ కంట్రీకి ఓకే రెండింటి మధ్యన ఒక స్ట్రైట్ ఉందండి, జలసింది. అదేంటంటే బాస్ స్ట్రైట్ అండి. ఓకే, బాస్ స్ట్రైట్. ఓకేనా, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే సలేం సలే బిన్ బరైక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఎమెన్ అండి. ఎమెన్ యొక్క క్యాపిటల్ చూసుకుంటే షానా. ఓకే, ఎమెన్ యొక్క క్యాపిటల్ చూసుకుంటే షానా అండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే బాబెల్ మండేబ్ స్ట్రైట్ అనేది ఇక్కడ ఉందండి. బాబెల్ మండేబ్ స్ట్రైట్, జలసంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ యంగ్. ఏంటండి? స్టార్ట్ యంగ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని అడిగాడు. ఇందాక ఆల్రెడీ మనం ప్రెసిడెంట్ గురించి చూసాం కదా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని అడిగాడండి. ఓకే, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఏ కంట్రీకి అని అడుగుతున్నాడు? ట్రినిడాద్ అండ్ టొబాగో అండి. దీని క్యాపిటల్ చూసుకుంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటండి? నెటుంబా నంది నిధిత్వ బికమ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏంటంటే నమీబియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నమీబియాకి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే విండ్ హోక్ అండి. ఏంటంటే విండ్ హోక్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బ్రైస్ ఒలిగ్యూ గ్యూమా బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకుంటే గబోన్ అండి. ఆన్సర్
గబోన్. ఓకే, అయితే గబోన్కి సంబంధించి క్యాపిటల్ అనేది చూసుకుంటే మనకి లిబ్రివిల్లీ అండి, లిబ్రివిల్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డేనియల్ నబో బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? డేనియల్ నబో బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఈక్వెడార్ అండి. ఓకే, ఈక్వెడార్ సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే క్వైటో అండి, క్వైటో. ఈక్వెడార్ సంబంధించి క్యాపిటల్ ఏంటంటే క్వైటో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మార్క్ కార్నీ ఎవరండి? మార్క్ కార్నీ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? మార్క్ కార్నీ అతను ఏ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డాడు, ఎలక్ట్ అయ్యాడు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కెనడా అండి. ఓకే, కెనడాకి సంబంధించి క్యాపిటల్ ఏంటంటే ఒట్టావా అండి. ఓకే, ఒట్టావా ఏంటండి, ఒట్టావా. ఓకే, క్యాపిటల్. మార్క్ కార్నీ 24th PM ఆఫ్ కెనడా అండి. మార్క్ కార్నీ అతను ఎన్నవాడు 24th. ఓకేనా, ఈయన పార్టీ చూసుకుంటే లిబరల్ పార్టీ అండి. ఓకే, లిబరల్ పార్టీ. ఈయన ఎవరిని రీప్లేస్ చేసుకుంటూ వచ్చాడంటే ఇంతకుముందు 23rd PM ఎవరని చూసుకుంటే జస్టిన్ ట్రెడో అండి. ఎవరండి? జస్టిన్ ట్రెడో. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే యమండు వర్షీ బికేమ్ ఎవరండి? యమండు వర్షీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీకి సంబంధించిన వాడు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఉరుగ్వే అండి. ఏంటండి? ఉరుగ్వే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే బాట్ డి వేవర్ ఎవరండి? బాట్ డి వేవర్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? బాట్ డి వేవర్ అని అంటున్నాం, ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే బెల్జియం అండి. ఓకేనా, బెల్జియం క్యాపిటల్ ఏంటంటే బ్రసెల్స్. బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జోతం నాపట్ ఏంటంటే జోతం నాపట్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ PM ఆఫ్ విచ్ కంట్రీ? జోతం నాపట్ ఏ కంట్రీ కండి? వనాటు. ఏంటంటే వనాటు. దీని క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ విలా అండి, పోర్ట్ విలా. నెక్స్ట్, హూ బికెమ్ ది 47th ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ US? 47th ప్రెసిడెంట్ ఆఫ్ ది US అని అడిగాడు. ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్ అండి, డొనాల్డ్ ట్రంప్. ఓకే, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది US. ఈయన పొలిటికల్ పార్టీ చూసుకుంటే రిపబ్లికన్ అండి. పొలిటికల్ పార్టీ ఏంటండి? రిపబ్లికన్. ఓకే, USA క్యాపిటల్ ఏంటంటే వాషింగ్టన్ DC. ఓకే, వాషింగ్టన్ DC అండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే నికోలస్ మడోరో ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే వెనిజులా అండి. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే వెనిజులాకి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే కార్కాస్ అండి. వెనిజులాకి సంబంధించి క్యాపిటల్ ఏంటండి? కార్కాస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే జోసెఫ్ ఆన్ బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? జోసెఫ్ ఆన్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే లెబనాన్ అండి. ఓకేనా, లెబనాన్ కంట్రీకి. లెబనాన్ క్యాపిటల్ ఏంటంటే బెయిరూట్ అండి, బెయిరూట్. ఓకే, నెక్స్ట్ మైకిల్ కావల్సిల్వీ. ఓకే, మైకిల్ కావల్సిల్వీ బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే జార్జియా అండి. జార్జియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జార్జియాకి క్యాపిటల్ ఏంటంటే బిలీస్ అండి. ఏంటండి? బిలీస్. ఓకే, నెక్స్ట్ వచ్చింది, విచ్ కంట్రీ అపాయింటెడ్ మహమ్మద్ ఆల్ బాషిర్ యాజ్ ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్? ఎవరండి? మహమ్మద్ ఆల్ బాషిర్ యాజ్ ఏ ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఏ కంట్రీ అండి? ఆన్సర్ చూసుకుంటే సిరియా అండి. ఓకే, సిరియా యొక్క క్యాపిటల్ చూసుకుంటే డమాకస్. సిరియా క్యాపిటల్ డమాకస్. ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ ది బషర్ ఆల్ అసద్ రిజిమ్. ఓకే, మహమ్మద్ ఆల్ బాషిర్ అని అతను బికమ్ ది ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ సిరియా. అయితే ప్రెసిడెంట్ ఎవరని చూసుకుంటే అహ్మద్ ఆల్ షారా అండి. ఎవరండి? అహ్మద్ ఆల్ షారా. ఓకే, అహ్మద్ ఆల్ షారా. ఓకేనా, ఈయన ప్రెసిడెంట్. ఓకేనండి, ఏ కంట్రీకి? సిరియా కంట్రీకి. ఓకే, సిరియా క్యాపిటల్ ఏంటండి? డమాస్కస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, జాన్ మహామా బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఎవరండి? జాన్ మహామా. ఏ కంట్రీ అంటే గానా అండి. ఓకేనా, గానా యొక్క క్యాపిటల్ చూసుకుంటే ఆక్రా అండి. గానా యొక్క క్యాపిటల్ ఆక్రా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ ఎలక్టెడ్ నెటుంబా నందిత్వ యాజ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్? ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయినట్లుంది. ఓకే, ఆన్సర్ చూసుకుంటే నమీబియా అండి. ఓకేనా, నమీబియా యొక్క సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే విండ్ హోక్ అండి. ఏంటండి? విండ్ హోక్. ఓకే, నెక్స్ట్ మేయా సంధు. ఎవరండి? మేయా సంధు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? మేయా సంధు అనే ఎవరు ఏ కంట్రీ యొక్క ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు అని అడుగుతున్నాడు. ఏ కంట్రీ అండి? మోల్డోవా. ఏంటండి? మోల్డోవాకి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే చిషిను అండి. ఏంటంటే? చిషిను. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ స్వర్న్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్ ఫర్ ది థర్డ్ టైం? ఎవరు మారిషస్ సంబంధించి పిఎంగా థర్డ్ టైం
ఓకేనా. మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని అడుగుతున్నాడు. ఓకేనా. ఎవరండి? నవీన్ రామ్గోలం. నవీన్ రామ్గోలం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మారిషస్ సంబంధించి క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ లూయిస్. పోర్ట్ లూయిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మారిషస్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బోత్స్వానా? ఎవరండి? బోత్స్వానా. బోత్స్వానాకి సంబంధించిన న్యూ ప్రెసిడెంట్ ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నాడు. దుమా బోకో. ఎవరండి? దుమా బోకో. ఓకే. బోత్స్వానాకి సంబంధించి క్యాపిటల్ ఏంటంటే గబోర్ని. ఏంటంటే గబోర్ని. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? హూ ఇస్ ది కరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అని అడుగుతున్నాడు. ఓకే. ఆన్సర్ చూసుకుంటే షిగేరు ఇషిబా అండి. షిగేరు ఇషిబా. ఓకేనా. షిగేరు ఇషిబా. ఓకే. టోక్యోకి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే జపాన్కి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే టోక్యో అండ్ కరెన్సీ చూసుకుంటే ఏన్ అండి. ఓకే. ఏన్. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే క్లాడియా షింబన్. ఎవరండి? క్లాడియా షింబన్ బికమ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? బికమ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ ఏంటంటే మెక్సికో అండి. ఏంటంటే మెక్సికో. ఓకే. మెక్సికో క్యాపిటల్ ఏంటంటే మెక్సికో సిటీ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? శ్రీలంకకి సంబంధించిన కొత్త ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అయ్యారు? ఓకేనా. ఎవరు ఎన్నుకోబడ్డారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే అనురాగ్ కుమార దిశనాయకే. ఎవరండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అనురాగ్ కుమార దిశనాయకే. అయితే మనకి ఇండియాకి అండ్ శ్రీలంకకి ఇక్కడ మనకి ఒక స్ట్రీట్ అనేది ఉంటుందండి, జలసంధి. ఓకే. అదేంటంటే పాక్ స్ట్రీట్. ఓకేనా. అయితే క్యాపిటల్ ఏంటంటే శ్రీలంక యొక్క క్యాపిటల్ ఒకప్పుడు కొలంబో, ఇప్పుడు శ్రీ జయవర్ధనపుర కుట్టే అండి. శ్రీ జయవర్ధనపుర కుట్టే. దేని క్యాపిటల్? శ్రీలంకకి. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఫ్రాన్సిస్ బైరావ్. ఎవరండి? ఫ్రాన్సిస్ బైరావ్ అండి. ఓకే. ఫ్రాన్సిస్ బైరావ్ బికమ్ ది పిఎం ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. పిఎం ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఏ కంట్రీ అండి? ఫ్రాన్స్ అండి. ఓకే. ఫ్రాన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఫ్రాన్స్ యొక్క సంబంధించి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫ్రాన్స్ కింద మనకి ఇలా ఫ్రాన్స్ ఉంటే ఇక్కడ స్పెయిన్ ఉంటుందండి. స్పెయిన్కి అండ్ మొరాకోకి ఇక్కడ సంబంధించి మధ్యన ఒక జలసంధి అనేది ఉండడం జరుగుతుంది. అదే ఆ జలసంధి పేరు ఏంటంటే స్టేట్ ఆఫ్ గిబ్రాల్టర్ అండి. గిబ్రాల్టర్ జలసంధి. ఓకే. అయితే మనకి ఫ్రాన్స్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటంటే ప్యారిస్ అండి. ఓకేనా. ప్యారిస్. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎమినల్ మాక్రాన్. మనకి ఏంటి అడిగాడు? పిఎం గురించి అడిగాడు. పిఎం ఏంటంటే ఫ్రాన్సిస్ బైరావ్. ఫ్రాన్స్కి సంబంధించి మనకి ప్రెసిడెంట్ ఎవరంటే ఎమినల్ మాక్రాన్. ఓకే. ప్యారిస్. ఓకే. అండ్ కరెన్సీ చూసుకుంటే యూరో అండి. ఓకేనా. యూరో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జాఫర్ హసన్. ఎవరంటే? జాఫర్ హసన్ బికమ్ ది పిఎం ఆఫ్ విచ్ కంట్రీ? బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఎవరంటే? జాఫర్ హసన్. ఏ కంట్రీ అంటే ఆన్సర్ చూసుకుంటే జోర్డాన్ అండి. జోర్డాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అయితే మనకి జోర్డాన్ సంబంధించి క్యాపిటల్ ఏంటంటే అమ్మాన్ అండి. ఓకే. నెక్స్ట్ పాల్ కాగమే బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఎవరంటే? పాల్ కాగమ్. ఆన్సర్ చూసుకుంటే వండా అండి. ఓకే. రవండా. ఓకేనా. దీనికి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే కిగాలి అండి. ఏంటండి? కిగాలి. ఆ పక్కన ఉన్న కంట్రీస్ చూసుకోండి, ఉగాండా, కెన్యా అండ్ తాంజానియా. ఓకే. పక్కన ఉన్న లేక్ విక్టోరియా కూడా ఉందండి. ఓకే. లేక్ విక్టోరియా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిక్ సూఫ్. ఓకే. డిక్ సూఫ్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? డిక్ సూఫ్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతున్నాడు. ఓకే. ఆన్సర్ చూసుకుంటే నెదర్లాండ్ అండి. ఓకేనా. ఆన్సర్ నెదర్లాండ్. ఓకే. నెదర్లాండ్కి సంబంధించిన మనకి క్యాపిటల్ ఏంటంటే అమిస్టర్డమ్. ఓకే. అమిస్టర్డమ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏంటంటే మసూద్ పెజిస్కియన్. ఏంటంటే మసూద్ పెజిస్కియన్ బికెమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీ? ఇరాన్ అండి. ఓకే. ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే టెహరాన్. ఓకే. అయితే ఇక్కడ ఒక పోర్ట్ ఉందండి. ఏంటంటే చబహార్ పోర్ట్. ఈ చబహార్ పోర్ట్ అనేది ఎవరు ఆధీనంలో ఉంది అని ఎవరు ఆపరేట్ చేస్తారంటే ఇండియా ఆపరేట్ చేస్తుంది. ఓకేనా. ఇండియా ఆపరేట్ చేస్తుంది. అయితే మనకి ఈ చబహార్ పోర్ట్కి అండ్ మన ఇండియా ముంబైకి మధ్య యొక్క దూరం ఎంత అని చూసుకుంటే 72 కిలోమీటర్లు అండి. ఓకే. 72 కిలోమీటర్లు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే కీర్ స్టార్మర్. ఎవరండి? కీర్ స్టార్మర్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఎవరండి? కీర్ స్టార్మర్ అనే అతను ఏ కంట్రీ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యాడని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యూకే అండి. ఓకే. యునైటెడ్ కింగ్డమ్. ఓకే. యూకే యొక్క క్యాపిటల్ చూసుకుంటే లండన్ అండి. ఓకే. యూకే యొక్క సంబంధించిన క్యాపిటల్ ఏంటంటే లండన్. ఏ రివర్ పైన ఉందంటే రివర్ థేమ్స్ అండి. ఓకే. ఇది ఎన్నో డిగ్రీలో చూసుకుంటే ఇంగ్లీష్ ఛానల్ అండి. ఓకే.
ఇంగ్లీష్ ఛానల్ ఇస్ ద ఓకే. అయితే మనకి కేఎన్ స్టార్మర్ అనే అతను మనకి ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అంటే యూకే. ఓకే. నెక్స్ట్ సిరిల్ రాంపోసా ఎవరండి? సిరిల్ రాంపోసా బికమ్ ది సెకండ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? సిరిల్ రాంపోసా ఇస్ ది సెకండ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా అండి. ఏంటండి? సౌత్ ఆఫ్రికా. అయితే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే కేప్ టౌన్ అండి. ఓకేనా, కేప్ టౌన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే పీటర్ పీటర్ పెల్లిగ్రిని పీటర్ పెల్లిగ్రిని బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే స్లోవాకియా అండి. ఏంటంటే స్లోవాకియా. క్యాపిటల్ ఏంటండి? బ్రిటిష్లవా. ఏంటండి? బ్రిటిష్లవా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సబాహ్ ఆల్ కిలాద్స్ ఎవరండి? సబాహ్ ఆల్ ఖలీద్స్ ఆల్ సబా బికమ్ ది క్రోన్ ప్రిన్స్ ఆఫ్ విచ్ కంట్రీ? క్రోన్ ప్రిన్స్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. కువైట్ అండి. ఆన్సర్ కువైట్. కువైట్ యొక్క క్యాపిటల్ చూసుకుంటే కువైట్ సిటీ అండి. ఓకే. దీనికి యొక్క ఇక్కడ మనకి బికమ్ ఏ క్రోన్ ప్రిన్స్ అని అడిగాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అడుగుతున్నారండి. పిఎం ఏంటో మనం ఇక్కడ చూద్దాం. పిఎం ఎవరండి? ఎవరండి? అహ్మద్ ఆల్ అబ్దుల్లా ఆల్ షబా. ఓకే. అహ్మద్ అబ్దుల్లా ఆల్ షబా అనే అతను పిఎంగా ఉన్నాడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్లాడియా షెహ్బమ్ బికమ్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మెక్సికో అండి. ఓకేనా. ఆన్సర్ ఏంటంటే మెక్సికో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అల్మయి హలీనా బికమ్ ది న్యూ పిఎం ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ చాద్ అండి. ఓకే. ఆన్సర్ చాద్కు సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే ఎన్స్ జామీన్ అండి. జామీనా. ఓకేనా. ఎన్స్ జామీనా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ చాద్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లాంగ్ కాంగ్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే వియత్నాం అండి. ఆన్సర్ ఇట్స్ వియత్నాం యొక్క క్యాపిటల్ చూసుకుంటే హానోయ్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మిఖైల్ మిస్తూని ఏంటంటే మిఖైల్ మిస్తూని హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే రష్యా అండి. ఓకే. రష్యా యొక్క క్యాపిటల్ చూసుకుంటే మాస్కో. అండ్ నెక్స్ట్ రష్యన్ ప్రెసిడెంట్ చూసుకుంటే ఎవరండి? ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జోస్ రౌల్ మొలినా ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పనామా అండి. ఓకే. పనామా యొక్క క్యాపిటల్ చూసుకుంటే పనామా సిటీ అండి. ఓకే. నెక్స్ట్ జర్మనీ మానిహిల్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అంటున్నాడు. జెరమీ మనీలా పిఎం ఆఫ్ విచ్ కంట్రీ? ఓకే. ఆన్సర్ చూసుకుంటే సోలమన్ ఐలాండ్స్ అండి. సోలమన్ ఐలాండ్స్. క్యాపిటల్ చూసుకుంటే హొనరాయ్ అండి. సోలమన్ ఐలాండ్స్ సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే హొనరాయ్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్రిస్ట్రమ్ ఫ్రస్టోడిటమ్ ఏంటండి? క్రిస్ట్రమ్ ఫ్రస్టోడిటర్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏంటండి? క్రిస్ట్రమ్ ఫ్రస్టోడిటర్ ఏ కంట్రీకి సంబంధించిన పిఎం అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటండి? ఐస్లాండ్ అండి. ఓకేనా. ఐస్లాండ్కి సంబంధించి క్యాపిటల్ ఏంటంటే రేక్వాజెవిక్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే జుదిత్ తులాకా సుమిన్వా నేమ్డ్ యాజ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఓకే. ఆన్సర్ చూసుకుంటే డియర్ ఆఫ్ కాంగో అండి. ఓకే. కాంగోకి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే కిన్షా అండి. ఓకే. కిన్షాషా. నెక్స్ట్ వన్ చూసుకుంటే బషీరో దీమయే ఫాయే బికమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ చూసుకుంటే సెనెగల్ అండి. సెనెగల్కి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే ఢాకా. ఓకే. నెక్స్ట్ అహ్మద్ అవద్ బిన్ ముబారక్ బికమ్ ది న్యూ పిఎం ఆఫ్ ది విచ్ కంట్రీ? అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యెమెన్ అండి. ఓకే. యెమెన్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ షెహబాజ్ షరీఫ్ బికమ్ ది న్యూ పిఎం ఆఫ్ విచ్ కంట్రీ అని అంటున్నాడు. ఆన్సర్ పాకిస్తాన్ అండి. ఓకే. ఆన్సర్ పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ సంబంధించిన క్యాపిటల్ ఏంటంటే ఇస్లామాబాద్. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ చూసుకుంటే ఆసిఫ్ అలీ జర్దారీ. ఓకే. ఆసిఫ్ అలీ జర్దారీ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆల్ జోస్ బెక్టనవ్ ఏంటంటే బికమ్ ది న్యూ పిఎం ఆఫ్ ది విచ్ కంట్రీ అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కజకిస్తాన్ అండి. ఓకే. కజకిస్తాన్. క్యాపిటల్ చూసుకుంటే అస్తాన్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రభావో సుబింటో బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ?
విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇండోనేషియా అండి. ఆన్సర్ చూసుకుంటే ఇండోనేషియా. క్యాపిటల్ చూసుకుంటే జకార్తా అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అలెగ్జాండర్ స్టబ్ బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. అలెగ్జాండర్ స్టబ్ వాజ్ ది బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఫిన్లాండ్ అండి. ఆన్సర్ ఫిన్లాండ్. ఓకే, ఫిన్లాండ్ సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే హెల్సింకి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ షెరింగ్ టొబాగో టాప్ రీఎలెక్టెడ్ as ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. ఏ కంట్రీకి సంబంధించిన బిఎం అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే భూటాన్ అండి. భూటాన్. ఓకే, భూటాన్ క్యాపిటల్ చూసుకుంటే థింపు అండ్ దాని కరెన్సీ చూసుకుంటే గుల్ట్రమ్ అండి. ఏంటంటే గుల్ట్రమ్. ఓకే, ఎన్ సైలెంట్ అది, గుల్ట్రమ్ అండి. ఓకేనా, కరెన్సీ. దేని యొక్క కరెన్సీ అంటే భూటాన్ యొక్క కరెన్సీ. నెక్స్ట్ చూసుకుంటే ఫెలిక్స్ సిసిక్డి. ఏంటంటే ఫెలిక్స్ సిసిక్డి బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఏంటంటే డిఆర్ ఆఫ్ కాంగో అండి. డిఆర్ ఆఫ్ కాంగో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లూయిస్ మాంటెంగ్రో బికమ్ ది పిఎం ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పోర్చుగల్ అండి. ఏంటంటే పోర్చుగల్ సంబంధించిన క్యాపిటల్ ఏంటంటే లిస్బన్ అండి. ఏంటంటే లిస్బన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మైకేల్ మార్టిన్ ఎవరండి. మైకేల్ మార్టిన్ బికమ్ పిఎం ఆఫ్ విచ్ కంట్రీ. మైకేల్ మార్టిన్ బికమ్ పిఎం ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఐర్లాండ్ అండి. ఓకే, ఆన్సర్ ఐర్లాండ్. ఓకే, నెక్స్ట్ థామస్ సుల్యోక్ బికమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. థామస్ సుల్యోక్ ఇస్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే హంగేరీ అండి. ఓకే, హంగేరీ. క్యాపిటల్ చూసుకుంటే బుదాపెస్ట్. ఓకే, బుదాపెస్ట్. నెక్స్ట్ రాబర్ట్ ఫికో బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. రాబర్ట్ ఫికో బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఏంటండి స్లోవాకియా అండి. స్లోవాకియాకి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే బ్రటిస్లవా. ఓకే, నెక్స్ట్ హన్ మానిత్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. ఎవరంటే హన్ మానిత్ ఏ కంట్రీ యొక్క న్యూ పిఎంగా ఎలక్ట్ అయ్యారని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకుంటే కంబోడియా అండి. కంబోడియా. ఏంటండి కంబోడియా. అయితే కంబోడియా యొక్క క్యాపిటల్ చూసుకుంటే పోనం పెన్హా. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏంటంటే తయ్యిప్ ఎర్డోగన్. రీఎలెక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే టర్కీ. ఓకే, టర్కీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. టర్కీకి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే అంకారా అండి. ఏంటండి అంకారా. టర్కీ యొక్క క్యాపిటల్ సిటీ చూసుకుంటే అంకారా అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే బోలా టినోబు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. విచ్ కంట్రీ అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే నైజీరియా అండి. ఏంటంటే నైజీరియా. క్యాపిటల్ సిటీ చూసుకుంటే అబుజా. నైజీరియాకి సంబంధించి క్యాపిటల్ సిటీ ఏంటండి అబుజా అండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.